ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ కుమారుడు ప్రార్థనా సహవాసం వారు నిర్వహించు. ఇప్పుడు మనము ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పజెపుతానికి అందరి క్రైస్తవులకి తెలుసు. దానిని మనం వివరించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి ప్రభువా. దీనుడను ప్రభువా మీ సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానమును ప్రభువా మీరే అందించి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. ప్రార్థనా ఛానల్ వారిని దీవించండి, వారి తోటి పని వారందరినీ కూడా దీవించి మహిమ పొందండి. అటు విధంగానే ప్రభువా ప్రార్థనా ఛానల్ వాక్యము వింటున్న ప్రతి తండ్రిని తల్లిని ఆశీర్వదించండి. వారికి ఆదరణ, ఆనందము, సంతోషము, సమాధానము కలుగజేసి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త దండయాత్ర చేస్తుండగా, ఈ సువార్త దండయాత్ర చేస్తూ అనేకమైన పట్టణాలు పల్లెల్లో తిరుగుతూ శిశువులను కూడా సమకూర్చుకొని ఉన్న కాలం అది. శిశువులను కూడా సమకూర్చుకొని ఉన్న కాలములో ఈ రోమా ప్రభుత్వం వారు ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను బట్టి, గొప్ప గొప్ప కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి వీరిని ఎట్లాగైనా శాస్త్రులు, పరిచయులు కలిసి ఆలోచించి ఈయనను చంపాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఆలోచించుకుంటున్న రోజులవి. అయితే ఆ రోజుల్లో మరి పస్కా పండుగ సమీపముగా ఉన్నది. ఈ పస్కా పండుగ సమీపముగా ఉన్న రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, ఎందుకు రెండోసారి చెప్తున్నానంటే శాస్త్రులు, పరిచయులు చాలా అసూయపరులు. ఎదుటి వారికి ఘనత వస్తే వారు వార్చలేరు. అలాగే ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఎదుటి వారిని మెచ్చుకుంటే ఈ మనిషి సహించలేడు. అటు విధంగానే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతుండగా ఈయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రవక్త అని కొంతమంది అంటారు. 100% దేవుని కుమారుడు అని ఖచ్చితంగా చెప్తారు. అయితే 12 మంది అపోస్తులను సిద్ధపరచుకున్నారు. 12 మంది అపోస్తులను సిద్ధపరచుకున్నారు. ఈ 12 మందిలో ఒకడు పిలవలేదు, ప్రభువైన యేసుక్రీస్తు పిలవలేదు. ఆయనే నేను నిన్ను వెంబడిస్తాను అని వచ్చాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఈ 11 మందిని పిలిచాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులు చేస్తాను రండి అని. ఈ 12వ వాడిగా ఈ యూదా ఇస్కరియోతుని ప్రభువైన యేసుక్రీస్తు నన్ను వెంబడించమని ఆయనను పిలవల. తనంతటకు తానే, బోధకుడా నేను నిన్ను వెంబడిస్తాను, నీతో కలిసి పరిచారికుడిగా ఉంటాను, నేను నీకు ఒక శిష్యుడిగా ఉంటానని తనంతటకు తాను వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పిలవలేదు. అయితే కొంతకాలము గడిచిన తరువాత, ఇవి జరిగిన కాలము క్రీస్తు శకము 26-36 మధ్యలో జరిగినవి. 4 సువార్తలు రాసింది క్రీస్తు శకము 70లో రచించి ఉన్నారు. అట్లాగే ప్రియమైన వారులారా, ఈ యూదా ఇస్కరియోతు ఫస్ట్ నుంచి కూడా ఒక రాజరికము కోరుకునేవాడే. కానీ అతను సువార్త నేర్చుకొని సువార్తను ప్రకటించాలి అనే ఒక భావం కలిగిన వాడు కాడు. కనుక ప్రియమైన వారులారా,
యూదా ఇస్కరియోతు. లూకా సువార్త 22:3 అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించి. చూడండి ప్రియమైన వారలారా, ఇందాక చెప్పుకున్నాం కదా ఏమని, యూదా ఇస్కరియోతుని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలవలా. నన్ను వెంబడించమని కానీ నాతో ఉండమని కానీ అనలేదు. తనంతటకు తానే వచ్చాడు. మరొక్కసారి చదువుకుందాం ఆ మాట. అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో చేరాడు. ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించి. చూడండి ప్రియమైన వారలారా, ఈ సాతాను ప్రవేశించి ఈ శాస్త్రులు పరిచయులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చంపాలి. అయితే ఆయన ఎలా ఉంటాడు మరి? అందరూ గెడ్డం పెంచుకొని, అందరూ అంగీలు వేసుకొని, అందరూ చూస్తానికి ఒకే మాదిరిగా కనపడ్డారు. చూస్తానికి ఈ 12 మంది ఒకే మాదిరిగా ఉన్నారు. ఒకే ఈడు కలిగిన వారు, ఒకే వయసు కలిగిన వారిగా ఉన్నారు వీరు. యోహాను ఒక్కడే చిన్నవాడు. మిగతా వారు ఒకే ఈడు కలిగిన వారు, గడ్డం పెంచుకొని చూస్తానికి ఒకేలాగా కనపడుతున్నారు. వీళ్ళ మధ్యలో ఎవరు అతను, ఎలా ఉంటాడు, అతని పొజిషన్ ఎలా ఉంటుంది అని అనేకమైన సార్లు చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతుండగా చూశారు. దేవాలయంలో బోధ చేస్తుండగా చూశారు. బోధ కూడా విన్నారు. బోధ అని ఎందుకన్నానంటే ప్రవక్త అందుకని సువార్త చేస్తుండగా విని అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి మా పక్షాన ఇవన్నీ జరగట్లేదు, ఇతన్ని ఎలాగైనా చంపాలి అని ఒక క్విక్ స్వభావంతో ఈయన ఉన్నాడు. అసలు ఈయన ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతని భుజముల మీద రాజ్యభారముండును. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోక పాపాన్ని మోసుకొని వెళతానికి వచ్చాడు ఆయన. ఈ లోక పాపమును మోసుకొని వెళ్లకుండా ఉండటానికి రాలా. ప్రియమైన వారలారా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈయనను గొర్రెపిల్లగా పిలువపడ్డాడు. ఈ గొర్రెపిల్ల వధకు సిద్ధముగా ఉన్నది. ప్రత్యక్ష గుడారములో పాప క్షమాపణ బలికి, సమాధాన బలికి, కృతజ్ఞత అర్పణలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారము కట్టినప్పుడు పాపక్షమాపణ బలి నిమిత్తములో వారు ఏ కళంకము లేని గొర్రె పిల్లను తీసుకొని వచ్చేవారు. కనీసం ఒక పుండైనను, ఒక మచ్చైనను, గజ్జి ఇట్లాంటి ఏమీ కాకుండా అవి చాలా చలాకుగా ఆరోగ్యముగా ఉండాలి. శరీరం మీద కనీసం ఒక దురద పొక్కు కూడా ఉండటానికి వీల్లేదు. అంత పవిత్రతగా. అలాగే ఆ గొర్రెపిల్ల వేరొక ఆడ గొర్రెతో సంబంధము లేనిదై ఉండాలి. అంత పవిత్రతగా ఉన్న గొర్రెను తీసుకొని వచ్చి పాప క్షమాపణ నిమిత్తము దానిని ప్రత్యక్షపు గుడారములో బలియాగము చేయటానికి ఆ గొర్రె పిల్లను తీసుకుని వస్తారు. ఆ గొర్రె పిల్లని వధిస్తారు. ఎందుకని? అంత పవిత్రమైన గొర్రెపిల్ల పాప క్షమాపణ నిమిత్తము బలియాగము అవ్వాలి.
అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తను శరీరము కానీ తనలో ఆరోగ్య విషయంలో కానీ ఎంతో పవిత్రతగాను పరిశుద్ధముగాను ఉన్నాడు. ఎంతో పవిత్రతగా పరిశుద్ధతగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక ఉరి శిక్ష పడ్డ ఖైదీని తనను డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు. గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కిడ్నీలు కానీ ప్రతి అవయవాలు లోన ఎలా ఉన్నాయని డాక్టర్ ఖచ్చితంగా చెకప్ చేస్తాడు. అన్నీ చెకప్ చేసి ఇతడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు, ఇతనిని ఉరి తీయవచ్చు. అట్లాగే అలా పరిపూర్ణమైన ఆరోగ్యమైన గొర్రెపిల్లను తీసుకొని వచ్చి పాపక్షమాపణ బలి అర్పించుటకు యాజకునికి ఇస్తారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా. అదిగో ఆ గొర్రెపిల్ల వధకు సిద్ధముగా ఉన్నది. వధకు సిద్ధముగా ఉన్నది కనుక ఇర్మియా ప్రవచించాడు. అలాగే యెషయా కూడా ప్రవచించాడు. ఇవి తర్వాత చూద్దాం. యెషయా 53 మొదటి నుంచి కూడా ప్రవచనమే. ఇర్మియా కూడా ప్రవచన గ్రంథములో ఒక అధ్యాయములో ఉన్నవి చూపిస్తారు ఫ్రెండ్స్లు కూడా. అయితే ప్రియమైన వారులారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నిన్ను నన్ను వారసుని చేయటానికి స్వార్థ దండయాత్ర చేస్తూ అనేక మందిని దేవుని రాజ్యానికి వారసుల్ని చేశాడు. కనుక అసూయ అందునిమిత్తము ఈయనను చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. పస్కా పండుగ, ఈ పండుగలో ఎంతో పవిత్రమైన పండుగ. ఈ పవిత్రమైన పండుగ రోజు అల్లరి జరగకూడదు. పండుగ అయిపోయిన మరునాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని శిలువ యాగానికి అప్పచెప్పారు. అయితే అప్పచెప్పటానికి మెయిన్ సూత్రధారి సాతాను ప్రవేశించి, మరొకసారి చదువుకుందామమ్మా. లూకా సువార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించి, చూడండి, సాతాను ప్రవేశించి ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా, అతన్ని నేను అప్పచెబుతాను, నాకేంటి లాభము అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 30 ఎండి నాణ్యములకు అతనిని అమ్మటానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడునకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 ఎండి నాణ్యములు తూసి వానికిచ్చిరి. చూడండి ప్రియమైన వారలారా, మరి ఒక తులము వెండి ఈ రోజున 1000 రూపాయలు ఉన్నది. మహా అయితే 1200 ఉంటుంది. మరి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇలా ఉంది. మరి ఆ రోజుల్లో ప్రియమైన వారలారా, తూచి ఆయనకి ఇచ్చారు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు అసూయతో కొనేశారు. ఒక బానిస విలువ 30 ఎండి నాణ్యములు. నిర్గమకాండములో రాయబడి ఉన్నది. ఒక బానిస విలువ 30 ఎండి నాణ్యములకు పోల్చబడింది. ఆ 30 ఎండి నాణ్యములను పెట్టి కొనుక్కున్న గొర్రె పిల్లే కానీ, లేదు మేకపిల్లే కానీ, కోడి దూడే కానీ తను వశములో ఉండి తను యజమానునికి పనివాడిగా ఉంటుంది. అలాగే మనుషులు కూడా ఆ రోజుల్లో
అమ్మివేశారు. ఈ రోజుల్లో కూడా బాంబేలో మనుషుల్ని కొంతమందిని అమ్మివేస్తూ ఉంటారు. అట్లాగే ప్రియమైన వారులారా, యూదా వారందరూ కలిసి ఈయనను శిక్షించటానికి సిద్ధముగా ఉన్నారు. అట్లాగే మరి ఇక్కడ చూస్తే రక్త సంబంధికులే ప్రభు యేసుక్రీస్తుకి యోసేపుకి దగ్గర పోలిక ఉన్నది. అందుకని ఇక్కడ ఆదికాండము 37:28లో చూడండి, మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. చూడండి ప్రియమైన వారలారా, మరి ఇక్కడేమో యోసేపుని అమ్మివేయటానికి రాబోయే కాలంలో కరువు రాబోతుంది. దేవుడైన యెహోవా దర్శనాల ద్వారా అలాగే స్వప్నం ద్వారా మాట్లాడిన మాట నెరవేరుతానికి ఇక్కడ యోసేపుని ఐగుప్తీయులకు అమ్మటానికి కారణమై ఉన్నది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాలకి అమ్మటానికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను ఇక్కడ అమ్మివేశాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అందరూ ఒకేలాకంగా ఉంటారు కనుక, వారికి గడ్డం ఉంటుంది కనుక, ఒకే ఈడు కలిగిన వారు కనుక వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారు కనుక నేను పట్టిస్తాను అని చెప్పాడు. ఇక్కడేమో అన్నలో యోసేపుని అమ్మటానికి కారణం ఏమిటయ్యా అంటే చంపటానికి ఇష్టం లేక, ఇక్కడేమో చంపటానికి దేవుడైన యెహోవాకి ఇష్టమయ్యింది. ఇక్కడ యోసేపుని కరువు నుంచి తప్పించటానికి ఇశ్రాయేలీలను ఆదుకొనటానికి యోసేపుని ముందుగా ఐగుప్తు పంపించాడు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని పాప శాప విమోచన కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈయన వచ్చాడు కనుక ఈయనను అప్పచెప్పటానికి యూదా ఇస్కరియోతుని ఉపయోగించుకున్నాడు. ప్రియమైన వారలారా, మరి నీవు ఎలా ఉంటున్నావు? ఇక్కడేమంటున్నాడు, నీవు ఎలా ఉంటున్నావు, నీ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఆలోచించి మనము గమనించి తెలుసుకోవాలి. ప్రవచనాలు కూడా చదవలేదు కానీ యెషయా గ్రంథము 53:3-10 వరకు కూడా 12 వచనాల వరకు కూడా మనం చదువుకుంటే ఇవన్నీ ప్రవచనాలు. అయితే చూద్దాం, ఇక్కడ ఒక మాట చూసి మనం ముందుకి వెళదాం. మత్తయి సువార్త 26:24 మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ. ఇది లాస్ట్లో మనం చెప్పుకుందాం. చూడండి ప్రియమైన వారలారా, శ్రమ వచ్చిందని దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కింద మాట 25 ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే. చూడండి ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో ప్రవశిస్తున్నారని చాలామంది ప్రవశిస్తున్నారు. ఆ గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం మరి కుంచినపల్లి ఈ ఏరియాలో కొంతమంది ఉన్నారట, నేను వినలేదు. వాళ్ళు తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. నా కుటుంబంలో ఉన్న నా కుమారుడు గురించి, నా కుమార్తె గురించి ఖచ్చితమైన ప్రవచనాన్ని చెప్తాడు దేవుడు. కూతురు గురించి ఒకలాగా, అల్లుడి గురించి ఒకలాగా చెప్పడం. ప్రియమైన వారులారా, ప్రవచనం అనేది దేవుడికి అందరూ ఒకటే. ఒకరికి ఒకలాగా చెప్పడు. తప్పుడు ప్రవచనాలు
ఉన్నాయి అంటున్నారు. అవి మనకి అనవసరం, పక్కన పెడదాం. కానీ ప్రియమైన సేవకులారా, ప్రవచనం అంటే ప్రవచనాన్ని ఖచ్చితంగా ఆ వరాన్ని పొందుకుంటేనే చెప్పు. లేకపోతే నీ నోటికి వచ్చిన మాటని, నీ పెదవులకు వచ్చిన మాటని చెప్పవద్దు. తీర్పు ఉన్నది, జాగ్రత్త. ప్రియమైన వారులారా, చెప్పాడు. నేనా అన్నప్పుడు నీవన్నట్లే అన్నాడు. ఇక్కడ 28 చూసుకుందాం. మత్తయ్య 26:28. ఇదిగో అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న, చూడండి, నిబంధన రక్తము. ప్రభువైన యేసుక్రీస్తు బల కార్యక్రమం తీసుకునేటప్పుడు ఈ వాక్యము చాలామంది చదువుతారు. దీని భావనకు 10 నిమిషాలు నాకు సమయం లేదు కనుక కొంచెం వివరించుకుందాం. మరొకసారి చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆలోచించండి ప్రియమైన వారులారా, అనేకుల కొరకు చిందింపబడుచున్నది నా రక్తము. చిందించలా. మరి ఎందుకని బల కార్యక్రమంలో ఈ మాట చదువుతారు? దేనికి చదువుతున్నావు నువ్వు? చిందింపబడకు ముందు చదువుతున్నావా? చిందింపబడిన తర్వాత చదువుతున్నావా? యుద్ధానికి రెడీగా ఉన్నాడు, వదకు సిద్ధముగా ఉన్నాడు. అక్కడ వెళ్ళి నేను తల పెడుతున్నాను. మరొకసారి చదువు ఈ మాట. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అప్పుడు ఈ బల్ల కార్యక్రమం ఇస్తున్నాడు. చిందింపబడుతుంది అనేకుల కొరకు. మరి మనమైతే ఏం చేస్తున్నాం? చిందింపబడిన రక్తంని మనము ప్రకటిస్తున్నాం, కానీ ఈ భావాన్ని మనము వివరించలేకపోతున్నాం. ఇందాక చెప్పుకున్నాను కదా, మరొకసారి చెప్తాను ఆ మాట. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదిగో సిందింపబడుతున్నది. పాప శాప నిమిత్తము ఈయన గొర్రెపిల్లగా అదిగో అక్కడ బలియాగమవటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ బలియాగం అయిన తరువాత మనకి మోక్ష మార్గము, పాప శాప విమోచన కలుగుద్ది. తెలిసిన తర్వాత బురదలో కాలు వేయకూడదు. తెలిసి పాపము చేయకూడదు. తెలుసు బురద అని, మళ్ళీ ఆ బురదలో కాలెత్తే. అలాగే పాపమని తెలుసు, మళ్ళీ ఆ పాపానికి నువ్వు దాసుడు అయితే నీకు ఇంకా శాపం వస్తుందా, పాపం వస్తుందా, మోక్షం వస్తుందా? గమనించు. నీకు మోక్షం వస్తుందా, శాపం వస్తుందా? దానిని నీవు ఆలోచించమని కోరుచున్నాను. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త చూసుకున్నాం. మార్కు సువార్త 14:45. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా. చూడండి ప్రియమైన వారలారా, మరి ఇందాక చెప్పుకున్నాం కదా, అనేక మందిని గుర్తుపట్టలేక ఆ 12 మందిలో చిన్నవాడు ఒక్కడే. ఎవరు? యోహాను చిన్నవాడు. ఈ 11 మందిలో ఎవరు నిజమైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పుకుంటున్న వాడెవడు అని ఈయనను అసూయతో అప్పచెప్పటానికి సిద్ధముగా ఉన్నారు. అటు విధంగానే ప్రియమైన వారలారా, ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమంటున్నాడు? ముద్దులో మోహము ఉన్నది. తండ్రి ముద్దు వేరు, తల్లి ముద్దు వేరు, అలాగే సహోదరుడి ముద్దు వేరు. ఈ ముద్దు అప్పచెప్పటానికి పెట్టాడు. అప్పచెప్పకపోతే నీకు నాకు మోక్షము ఉండదు. యూదా ఇస్కరియోతుని దేవుడైన యెహోవా సాతానుకు ఆజ్ఞ ఇవ్వక సాతాను వారిలో జ్వరబడి ప్రభువైన యేసుక్రీస్తుని అప్పచెప్పటానికి శరీరధారిగా పరిశుద్ధాత్మ కనపడదు, సాతాను ఆత్మ కనపడదు. వానిలోనికి ప్రవేశించి అప్పుడు తన శరీరమును లోను చేసుకొని ఆయనను అప్పచెప్పి
నీకు నాకు మోక్ష మార్గము కలుగు చేయుటకు ఒక సూత్రధారిగా దేవుడైన యెహోవా యూదా ఇస్కరియోతుని వాడుకున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, యూదా ఇస్కరియోతుని వాడుకున్నాడు. మనము కూడా ఎంతో ఎంతో పవిత్రతగా పరిశుద్ధతగా ఉండాలి. ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదము కలుగుద్ది. తెలిసి మనం పొరపాటు చేయకూడదు. యూదా ఇస్కరియోతు అప్పచెప్పి ఈయనకి మోక్షం ఉందండి, చూపిస్తాను, అది కూడా రెఫరెన్సులతో సహా. మోక్షం ఉంది, క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. చూడండి, ఇంకొక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుని యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పాను. కింద 5 కూడా చదువమ్మా. వారు దానితో మాకేమి, నీకే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయములో పడవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు. నీతిమంతుడు అప్పచెప్పానని. మరి నీవు పశ్చాత్తాపడుతున్నావా? ప్రతిదినము కూడా పాపానికి నీవు దాసుడివయ్యి నీతిమంతుని రక్తములో కడగబడి నీతిమంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని నీవు పాపక్షమాపణ పొంది నీవు దేవుని కుమారుడవు కుమార్తె అయ్యావు. మళ్ళీ నీవు పాపము చేస్తే అది ఏమాత్రం కూడా యోగ్యత లేదు. ఇక్కడ యూదా ఇస్కరియోతు నీతిమంతుడు. చాలామంది అనుకోవచ్చు ఈ మాట అన్నందుకు ఈడో పిచ్చి పట్టింది వీడికని. లేదండి, యూదా ఇస్కరియోతు నీతిమంతుడు. పశ్చాత్తాపడ్డాడు. తను పోయి ఉరిపెట్టుకున్నప్పుడు చెట్టు కొమ్మకు తాడు తీసుకొని ఉరి వేసుకునక ఆ చెట్టు కొమ్మ ఇరిగి చికుముకి రాయి, సూదిగా ఉన్న రాయి మీద పడగా ఎన్నుపూస ఇరిగి ఆ పొట్టలోనికి గుచ్చుకొని పోయి వెనక నుంచి ఆ పొట్టలో పేగులు బయటికి వచ్చినాయి అని గ్రంథాలలో రాయబడి ఉన్నది. ప్రియమైన వారులారా, తను పశ్చాత్తాపడ్డాడు. దేవునిని అప్పచెప్పాను, లేదు దేవుని కుమారుని అప్పచెప్పాను, లేదా నీతిమంతుడిని అప్పచెప్పాను అని పశ్చాత్తాపడి ఆయన ఉరిపెట్టుకున్నాడు. కనుక అతను నీతిమంతుడే. ఆ నీతిమంతుడు అనేది, పశ్చాత్తాపం అనేది నీకు ఇదే మెసేజీల్లో వస్తుంది. నీకు 8 మెసేజీలు అవుతాయి. ఇవి 8 మెసేజీలు అవుతాయి. 7 మాటలు కూడా మనము చెప్పుకుందాం. ప్రియమైన వారులారా, పశ్చాత్తాపడ్డ నీవు ఏనాడు కూడా పాపానికి దాసురాలివి దాసుడు అవ్వక దేవుని రాజ్యానికి, దేవుని కుమారుడవు కుమార్తెవు గనక దేవుని రాజ్యానికి వారసురాలు అవ్వాలని కోరుతూ నీవు యూదా పశ్చాత్తాపడినట్లుగా నీవు పశ్చాత్తాపడాలని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించావు గనక ఆ రక్షకుని జ్ఞాపకం చేసుకున్నట్టు దేవునితో జీవించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి. ఇంటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించి మహిమ పొందమని నా ప్రభుని ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్త సంపూర్ణ కలుగును గాక. ఆమేన్.